ఉండగా దేవుని యొక్క ఆత్మ మరి యోహాను మీద దిగింది. ప్రభు దినమందు ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ప్రభు దినమందు ఆయన పునరుద్ధానుడై లేచినాడు. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆదివారము, ఓకే, ఆదివారము ప్రభు దినము, మన దినము కాదు. మనము డ్యూటీలకు వెళ్ళి సంపాదించుకునే దినము కాదు. మనము వ్యాపారములు చేసి సంపాదించుకునే దినము కాదు. మరి గడిచిన వారమంతా కూడా 6 దినములు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళే చదువుకుంటావో లేదంటే నువ్వు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకుంటావో నీ ఇష్టం. 6 దినములు నీకు ఇచ్చాడు, ఎలాగైనా ఉండు. కానీ 7వ దినము ఇట్ ఈస్ మై డే, లార్డ్స్ డే. వీ హ్యావ్ టు గివ్ ఇట్ అన్ టు ద లార్డ్. దేవునికి ఇచ్చే దినము, ప్రభుకి ఇచ్చే దినము. ఏమి ఇవ్వాలి? మొట్టమొదటిగా నీ సమయముని ఇవ్వాలి. అదే అసలు సాధ్యము కాదు మనుషులకి. సమయము దేవునికి ఇవ్వడం సాధ్యము కాదు. 24 గంటలు కాదు కదా, 48 గంటలున్నా సరే మనము సంపాదించుదాము, రేపటికి ఇంకా కూడబెడదాము, సంపాదిద్దాము అనే అనుకుంటారు. కానీ ప్రభు ఇచ్చాడే, ఆరోగ్యం ఇచ్చాడే, ఉద్యోగం ఇచ్చాడే, అంతస్తు ఇచ్చాడే, ప్రభువా నీకు వందనాలు అని దేవునికి కొంత సమయం ఇద్దాము అన్న ఆలోచన ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరి ప్రభు దినము, ఆయనకి ఇచ్చే దినము, ఆయన స్తుతిద్దాము, ఆయన ఆరాధించేద్దాము. ఓకే, మరి ఈ ప్రజలు ఎందుకు ఆయన స్తుతిస్తున్నారంటే మరి వాళ్ళని చెర నుంచి విడిపించాడంట. ప్రైజ్ ద లార్డ్. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, ఆయన నిధి. ఏమిటి ఆ నిధి? కృపకి నిధి. ప్రైజ్ ద లార్డ్. హీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ మర్సీ విత్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన యుద్ధకు వెళ్ళినట్లయితే ఆయనకు కృపను మనకి ఇలా ఇస్తాడు. ఆయనకు కృపను, తలపోటు వస్తుంది భరించలేకపోతున్నాం, ఆయనకు కృపనిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు కృపనిస్తాడు. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయనకు కృపను పొందిన మనము ఏమి చేయాలి? ఏమి కోరుతున్నాడు ఆయనకి? ఆయన ఏమి కోరుతున్నాడు మన నుంచి? ఆయన స్తుతించాలి, ఘనపరచాలని. ఏ విధంగా స్తుతించాలి? ప్రజలు మొట్టమొదటిగా మన సమయం ఇవ్వాలి. ఆయన సన్నిధిలో మనం కనబడాలి. ఆయన ప్రజలతో ఆయన స్తుతించడానికి మనం సిద్ధపడాలి. సంఘముగా కూడి ఆయన స్తుతించడానికి మనం సిద్ధపడాలి. సమయమును ప్రక్కన పెట్టి మనకున్న పరిస్థితులు, ప్రస్తుతంలో ఇంటికి గెస్ట్లు వస్తారు, పక్కన పెడతాము. అర్జెంట్ మీటింగ్, పార్టీ ఉంది, లేదంటే అర్జెంటుగా మరి వెళ్ళాలి, డ్యూటీ ఉంది, చెప్పాలి. 12 గంటలకు వస్తామండి, 1 గంటకు వస్తామండి. నీ యొక్క బిహేవియర్ని బట్టి నీ యొక్క అధికారులు నీ పట్ల వాళ్ళు చూపిస్తారు, దయ చూపిస్తారు. నీ యొక్క ప్రవర్తనను బట్టి. మన యొక్క ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏ రోజు కూడా బయటికి వెళ్ళనివ్వరు. ప్రశ్నలో నీ ప్రవర్తన సరైనదైతే ఆదివారం నువ్వు వెళ్ళవయ్యా, ఆరాధనకి వెళ్ళాలి కదా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, వెళ్ళవయ్యా, మా కోసం కూడా ప్రార్థించేయి. ఫరో అడిగాడు, మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వెళ్ళండి, అయితే మా కోసం కూడా ప్రార్థించేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు నీలో ఉన్న విశ్వాసమును, నీలో ఉన్న మంచితనమును, నీలో ఉన్న దయను వాళ్ళు చూడాలి. నీలో ఉన్న కఠినత్వము, కర్కోశత్వము వాళ్ళు చూశారంటే నిన్ను కాదు కదా, నీ దేవుని కూడా వాళ్ళు ద్వేషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్యని అవమానపరచబడుతుంది. నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు, మహిమపరచబడాలి. నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడయ్యా అని చెప్పి వాళ్ళు ప్రభుని గణపరచాలి, నిన్ను కూడా గణపరచాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద టైం. ఈరోజు ఆదివారం దినము, ప్రభుకి ఇచ్చే దినము. మరి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనమందరం కూడా ఏ విధంగా ఆయన స్తుతించాలంటే ఫర్దర్ చూస్తే, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుకు వారు ఎప్పటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఎప్పటివారు. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ ఎ ఫ్రైల్. మనుషులు వట్టి గాలి వంటి వారు, ఊపిరి వంటి వారు. అటువంటి వారిని ఆయన లక్ష్య పెడుతున్నాడు. అయ్యో నా జనులు మరి ఐగుప్తులో ఉండిపోయారే, వాళ్ళు మగ్గిపోతున్నారు, అక్కడ వాళ్ళని విడిపించాలి. నా జనులు ఎండలతో మరి అలమటిస్తున్నారు, నీళ్లు లేక అలమటిస్తున్నారు. వర్షాన్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. సడన్గా అనుకోలేదు ఎవరును కూడా, టగటగటగటగటగ వర్షం పడిపోయింది, ఒక్కసారిగా కూల్ అయిపోయింది. ఇది సమ్మర్ సీజన్, ఎండ ఉంటుంది, వేడి ఉంటుంది. కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఓకే, ఎండ ఉంటుంది, కానీ భరించలేకుండా అయ్యి బాబోయ్ ప్రభువా ఈ యొక్క ఎండ భరించలేకపోతున్నాం అనేక మంది ప్రార్థన చేసి ఉంటారు. ఫలితంగా దడ 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 వర్షం పడిపోయింది. ఒక్క నిమిషంలో, ఒక్క పావుగంట, అరగంటలో అంతా కూడా నిమ్మళించిపోయింది. మరి ఆయనకు వందనాలు చెల్లించొద్దా? ప్రైజ్ ది లార్డ్. అడిగిన వెంటనే మేలు పొందడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. పొందిన తర్వాత ప్రభువా నీకు వందనాలని చెప్పొద్దా? నీవు మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఎప్పటివారు. వాట్ మ్యాన్ ఈజ్ హీ?
ప్రస్తుతం ఫర్ దౌ రిమెంబర్స్ట్ హిమ్. ఆయన జ్ఞాపకం చేసుకోవడం వాడేపాటవాడు. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన రూపంలో నిన్ను చేశాడు, నీలో ఆయన రూపం ఉంది. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నీలో నాలో ఆయన రూపాన్ని పెట్టాడు. ఆయన రూపము మనలో ఉంది కనుక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా రూపము కలిగిన ప్రజలు వీళ్ళు లోకంలో వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారే, మరి నాకు వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తున్నారే, దేవుని యొక్క కృపకి వాళ్ళు దూరం అయిపోతున్నారే అని ఆయన బాధపడుతూ ఉన్నాడు, హృదయ వేదనతో ఉన్నాడు. నరులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటివాడు. అయినా సరే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆయన స్తుతిద్దాము. 9వ వచనంకి వస్తే, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తిస్తాను. ఆయన ఏ విధంగా కీర్తించాలి? కీర్తన 47 చెప్తాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో యెహోవాను ఆరాధన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మరి క్రికెట్ ఆడుతుంటే సచిన్ టెండూల్కర్, మరి ఇప్పుడు ఎవరు ఆడుతున్నారో తెలియదు కానీ చాలా దినముల క్రింద సచిన్ టెండూల్కర్ అని తెలుసు. మరి నాకు ఆయన సిక్సర్ కొడితే మరి గ్రౌండ్లోకి పరిగెత్తిపోయి టోపీ విసిరేసి, వాడు వేసుకున్న జాకెట్ విసిరేసి కోర్టు మధ్యలోంచి కూడా పరిగెడుతూ వెళ్ళిపోతుండేవారు. అసలు వాడు వెనకాల సెక్యూరిటీ వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? అతనిలో ఉన్న సంతోషము ఏ విధంగా బయలుపరచాలి, తనలో ఉన్న ఉత్సాహము, తనలో ఉన్న ఆనందము. ప్రైజ్ ది లార్డ్. పరీక్ష పాస్ అవుతాను అనుకోలేదు, కానీ మంచి మార్కులతో, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యావు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేస్తావు? రిజల్ట్స్ వచ్చిన కాగితం పట్టుకుని ప్రతి ఇంటికి పరిగెత్తుకుని వెళ్తావు, నీ స్నేహితులందరి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తావు, రే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందిరా. మీ రిలేషన్స్, బంధువులు అందరింటికి వెళ్తావు, పరిగెడతావు, ఫోన్లు చేస్తావు, అరే నాకు ఫస్ట్లో. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, ఎంతమంది ఫోన్లు లేవు. అప్పుడు ఏం చేసేవాడు? పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడు వాళ్ళ ఇంటికి, మాస్టర్ ఇంటికి పరిగెత్తుకు వెళ్ళిపోయేవాడు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి, అరే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడము, సంతోషాన్ని ఇతరులకు పంచుకోవడము. ప్రైజ్ ది లార్డ్. మనకున్న ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి విజయము పొందిన ఈ బిడ్డలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని మరి పంచుకుంటున్నారు. క్రొత్త కీర్తన పాడతాను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు వాళ్ళు ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నారు? ఒక్క పాయింట్ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి ఆరాధన సమయంలో మిగతా పాయింట్లు నేను చెప్తాను. మరి యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే, యెహెజ్కేలు 39లో దీంట్లోంచే సందేశం కూడా నేను తర్వాత పంచుకుంటాను. యెహెజ్కేలు 39వ అధ్యాయము 25 చూద్దాము. పేజ్ నెంబర్ 721, 721. కాబట్టి ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనే యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పిస్తాను, ఇశ్రాయేలు అందరి ఎడల జాలి పడతాను, ఇశ్రాయేలు అందరి ఎడల కూడా జాలి పడతాను. 28 కూడా చదువుదాము. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ మై లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తెలుసుకున్నావా యేసయ్య నీ దేవుడని, నీ ప్రభు అని నువ్వు తెలుసుకున్నావా? ఆయన మాత్రమే నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఆయన మాత్రమే నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన మాత్రమే నాకు ఈ సంపన్న స్థితి ఇచ్చాడు, ఆయన మాత్రమే. దీన దరిద్రుడైన నేను అపవాదికి అప్పగింపబడ్డాను, క్యాప్టివ్, శత్రువు చేతికి అప్పగించబడ్డాను. ఇశ్రాయేల్ ప్రజలు అనేకమైన సందర్భంలో శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. దేవుడే వాళ్ళని అప్పగించాడు, దేవుడే వాళ్ళని విడిపించాడు. ఎవరైతే అప్పగిస్తారో వాళ్ళే విడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు అప్పగించాడు, ఎందుకు అప్పగించాలి? కొంతమంది అంటుంటారు, ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, అసలు దేవుడు ఎందుకండి మనల్ని కష్టాలకు అప్పగించాలి, ఎందుకు బాధలు పెట్టాలి? మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్టడీ చేస్తే వాళ్ళకున్న విగ్రహారాధకను బట్టి, వాళ్ళకున్న వ్యభిచార క్రియలను బట్టి, వాళ్ళకున్న అవిధేయతను బట్టి, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళని చెరకు అప్పగించాడు. దేవుడే వాళ్ళని చెరకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. చెరకు అప్పగించి నిద్రపోలేదు ఆయన, ఊరుకోలేదు. ఎప్పుడు నా ప్రజలు మరలా నా తట్టు తిరుగుతారా అని ఎదురు చూశాడు. ఎప్పుడైతే ప్రజలు ఆయన తట్టు తిరిగారో, మరలా మొరపెట్టారో,
వాళ్ళని విడిపించాడు. ఇక్కడ అదే చెప్తున్నమాట. యాకోబు సొంతతి వారిని చెరలో నుండి రప్పించాడు, ఇశ్రాయేలు ఎడల ఆయన జాలిపడ్డాడు, అన్యుల జనులలోనికి వారిని చెరగా పంపి 28వ వచనంలో ఉన్నాను. ఓకే, 38లో 28. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, జాగ్రత్తగా వాక్యము అర్థం చేసుకునేలాగా డిస్టింక్టివ్గా చదవాలి, ఆపి చదవాలి. ఓకే, అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక, ఎవరిని కూడా ఉంచడం ఆయన ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా విడిపించబడాలి. కొంతమందికి అనిపిస్తుంది, నా భర్త విడిపించబడలేదు, నా భార్య విడిపించబడలేదు, నా పిల్లలు బంధకాల్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు విడిపించబడతారు. నువ్వు ప్రార్థన మాత్రం చెయ్యి, ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడంట, అందరినీ విడిపిస్తాడు. ఓకే, మరి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడని యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తెలుసుకున్నావా నీ ప్రభు యేసయ్యని? నువ్వు తెలుసుకున్నావా యేసయ్య నీ ప్రభు అని? నువ్వు తెలుసుకున్నట్లయితే యేసయ్యా నీకు వందనాలు అని చెప్తావు. నువ్వు తెలుసుకున్నట్లయితే నోరు మౌనంగా ఉండదు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్తావు. కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన స్తుతిస్తావు, ఆరాధన చేస్తావు. హృదయంలో కృతజ్ఞత భావం లేకపోయినట్లయితే ఏముందలేదు, ఏం చేశాడు లేదు అంటావు. నీ బ్రతుకు అప్పుడు అలాగే ఉంటుంది, నీ బ్రతుకప్పుడు అలాగే ఉంటుంది. ఆయన చేసిన చిన్న మేలును బట్టి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పవా? ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. విని అక్కడ ఆ బంధకంలో నేను ఉంచను, ఆయన విడిపిస్తాను, ఆయన తీసుకుని వస్తాను, మరలా అతని యొక్క సొంత ప్రదేశంలోకి ఆయన్ని తీసుకుని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి నాకున్న పాస్తులు నేను పోగొట్టుకున్నాను. ఒక్కొక్క సమయంలో నా ఇల్లు పోయింది, నా దగ్గర ఉన్న డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది, అన్నీ నీళ్ళు అయిపోయి అప్పుల్లోకి దిగిపోయినాను. మరలా ఆయన జాలిపడి కనికరపడి ఏం తీసుకొచ్చాడు? మరలా అదే స్థితికి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అదే స్థితికి తీసుకుని వచ్చిన్నాడు. 2 ఇళ్ళు పోయినప్పటికీ 2 ఇళ్ళకి కావలసిన ఘనత ఇదే ప్రార్థనా మందిరములోనికి ఆయన తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడు. నా దేవుడు చేసిన కార్యములు బట్టి నేను మౌనంగా ఉండలేను. మీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన కార్యములు చేసినట్లయితే ప్రైజ్ ది లార్డ్. నీకున్న ఆరోగ్యము పోయింది, ఒకానొక సమయంలో ఉన్న ఆరోగ్యము పోయి అనారోగ్యంతో బాధపడుతున్నాము, మరలా రికన్సైల్ చేస్తున్నాడు, మరలా తిరిగి తీసుకొచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పోగొట్టుకున్న డబ్బు మరలా తీసుకొని వచ్చి మరలా నీకు ఉన్నతమైన స్థితిని తీసుకొని వచ్చాడు. పోగొట్టుకున్న ఉద్యోగం, ఒకానొక సమయంలో ఉద్యోగం పోయింది, అందరూ ప్రార్థన చేయండి అన్నారు. ప్రభు దయ చూపించి కనికరపడి మరలా పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరలా ఇచ్చున్నాడు. మౌనంగా ఉంటే నా నాలుక అంగిటికి అంటుకుపోద్దంట. పోయిన ఆదివారం చూస్తున్నాము, నాలుక యెరూషలేము కుమార్తెలారు. నేను స్తుతించకపోయినట్లయితే నా నాలుక అంగుటికి అంటుకుపోద్దంట. నా నాలుక అంగుటికి అంటుకుపోద్ది, మాటలు రావు, అలాగైపోతావు, నత్తోడైపోతావు, ఎర్రోడు అయిపోతావు. ప్రభు ఆ స్థితి రాకముందే, దేవా ఆ స్థితి నాకు రాకూడదు, నువ్వు చేసిన మేళను బట్టి నిన్ను స్తుతిస్తాను, సంఘములో స్తుతిస్తాను, అన్యజనుల మధ్యన స్తుతిస్తాను, మరి క్రీస్తు విరోధుల మధ్యన నిన్ను స్తుతిస్తాను, అధికారుల మధ్యన ఆఫీసులో నేను నిన్ను స్తుతిస్తాను, నేను చదువుకుంటున్న కాలేజీలో నిన్ను స్తుతిస్తాను. నేను నిన్ను స్తుతిస్తాను. మనం ఇక్కడికి వచ్చినాము ఆయన్ని స్తుతించడానికి కదా, ఆయన స్తుతించడానికి వచ్చినాము. దయచేసి ఆరాధనలో కళ్ళు తెరవద్దు, ఏంటి వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఏంటి ఇలా కేకలేస్తున్నారు అనుకోవద్దు. యువర్ స్పిరిట్ షుడ్ వర్షిప్ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మను స్తుతించాలి, ఘనపరచాలి. ఏ విధంగా స్తుతించాలో బైబిల్ నేర్పిస్తుంది. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి బుధవారము మనము ధ్యానిస్తూనే ఉన్నాము ప్రభుని ఏ విధంగా స్తుతించాలో. దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు ప్రైజ్ గాడ్. అనేకమైన కారణాలు ఉన్నాయి ప్రభుని స్తుతించడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక రకాల కార్యములు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనం పక్కన పెట్టదు, ఏముందలేదు, ఆయన తేలికగా తీసుకున్నారంట. ఆయన చేసిన కార్యములను తేలికగా తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా తీసుకోవద్దు. దేవుని బిడ్డలైన నీవు నేను కూడా దాన్ని ఘనంగా తీసుకుందాము. ఘనమైన దేవుణ్ణి ఘనంగా ఆరాధన చేస్తాము. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాము,
వారిలో ఎవరిని ఇక్కను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తాను, పరిశుద్ధాత్మనిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గనుక నేనికను వారికి పరాగ్ముఖుడనై ఉండను, అంటే నా ముఖము దాచుకోను, వాళ్ళకి నా ముఖము నేను దాచుకోను. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలుతో అనేకమైన సందర్భాల్లో దేవుని వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యేది, దేవుని వాక్కు యెహెజ్కేలుకు వినబడేది. ప్రియమైన దేవుని సంగమా, ఇర్మియాకు వినబడ్డది దేవుని వాక్కు. ఒకసారి చూద్దామా? ఇర్మియా 23:1-3 వరకు చూసి ఆరాధన చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, జెరమియా చాప్టర్ 23 వర్సెస్ 1-3. యెహోవా వాక్కు ఇదే. పేజ్ నెంబర్ 646 రెగ్యులర్ బైబిల్ 646. మరి యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. అనేక మంది కాపరులు ఉన్నారు, మందలో ఉన్న గొర్రెలను చెదరగొడుతూ ఉంటారు. అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, లోకములో అనేక రకాల ప్రజలు ఉన్నారు. మందలో ఉన్న గొర్రెలను చెదరగొడుతూ ఉంటారు. ఏ విధముగా? ఏం ప్రార్థన లేదు, ఎక్కడికి బయలుదేరిపోయావా? ఆదివారమా? ఓహో ఆదివారం కదా, నువ్వు చర్చికి వెళ్తావు కదా, మరి నువ్వు చర్చికి వెళ్తే నీకు ఉద్యోగం ఎందుకే రాలేదు? నువ్వు చర్చికి వెళ్తే నీకు ఎందుకయ్యా ఈ అనారోగ్యం? ఎందుకయ్యా నీ భర్త ఎలాగున్నాడు? బోల్డ్ రకాలుగా మాట్లాడి నిన్ను చెదరగొడతారు. ప్రైజ్ ది లార్డ్. కాపరులు మాత్రమే కాదు, కాపరులు, విశ్వాసులు, అవిశ్వాసులు, లోకములను ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తుకు విరోధులైన ప్రతి ఒక్కరు కూడా మందను చెదరగొట్టే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఓకే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఎలాగ సెలవిస్తున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక, గొర్రెలను గూర్చి విచారణ చేయాలి, ఆలోచన చేయాలి. నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి, వాళ్ళు పారదోలరు. ఓకే. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి, దిస్ ఈజ్ ద పాయింట్, తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి, ప్రైజ్ ది లార్డ్, చెదరగొట్టింది ఆయనే, సమకూర్చేది ఆయనే కదా. ఇందాక కూడా చూసాము, యెహెజ్కేలు కూడా చూసాము. చెదరగొట్టిన నా గొర్రెలను మరలా నేను సమకూరుస్తాను, నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదును, అవి అభివృద్ధి పొంది విస్తరించును. ప్రైజ్ ది లార్డ్. అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఏం చెప్తున్నాడు ఇంకను? నేను వాటి మీద కాపురులను నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను, బెదిరిపోకుండాను, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఆయన కాపరులు పెడతాడు, ఆ కాపరులు ఆ గొర్రెలను మేపుతారు. ప్రైజ్ ది లార్డ్. మేపినప్పుడు మరి ఆ గొర్రెలు కాపరితో ఉండాలి, మందలోంచి వెళ్ళిపోకూడదు. ఆ గొర్రెలు కాపరితోని మందతోని ఉండాలి. ప్రజలు అప్పుడు మాత్రమే తగిన మేత అవి పొందుతాయి. బలిష్టమైన ఆహారము, ఎక్కడ ఆరోగ్యకరమైన నీళ్లు ఉంటాయో అక్కడ తీసుకుని వెళతాడు కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యకరమైన ఆహారము, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు పొందుతారు. అతని దినములలో యోధా రక్షణ నందును. 6వ వచనంలో ఉన్నాను, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెడతారు. అది ఆయనే మాకు నీతి. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. పరిస్థితుల నుంచి విడిపించాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన విడిపించిన దేవుడు, తోలివేసిన ప్రదేశం నుండి మరలా తోలుకొని వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తోలివేసిన ప్రదేశం నుండి మరలా తోలుకు వచ్చిన దేవుడు. కుటుంబ సమస్యలతో విడిపోతారేమో అనుకున్న పరిస్థితుల నుంచి మరలా తోడుకుని వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంక ఉద్యోగం రాదు, ఎందుకు వచ్చిన జీవితము, చావే నాకు శరణ్యము అని అనుకున్న పరిస్థితి నుంచి మరలా తోడుకుని వచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన దేవుడు.
ప్రైజ్ ది లార్డ్. వాగ్దానములతో నిన్ను నిలబెట్టిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చి నిన్ను నిలబెట్టిన దేవుడు, తోలుకొని పోయిన ప్రదేశం నుండి మరలా తోలుకొని వచ్చి పూర్వ వైభవంతో నిన్ను నిలబెట్టిన దేవుడు. ఏం చేయాలి మరి మనం? ఆయనకి స్తుతులు చెల్లించాలి, కీర్తనలు పాడాలి. కీర్తనలు 144లో ఉన్నాం మనము. Psalms 144. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ విధముగా స్తుతిస్తాను? 9వ వచనంలో, కీర్తన 144లో 9, దేవా నిన్ను గూర్చి నేను ఒక కీర్తన పాడేదను. ఏమిటది? 10 తంతుల సితారతో నిన్ను కీర్తిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే 15వ వచనము, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హీ ఈజ్ మై లార్డ్, యు ఆర్ బ్లెస్డ్. హీ ఈజ్ మై లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మై లార్డ్ Jesus, he is my Lord, he is my Lord. I am proud to say I belongs to Jesus. I proud to say we trust in Jesus. Praise the Lord. Do you trust in Jesus? Do you believe in Jesus? Do you follow Jesus? You are a blessed. Praise the Lord. ఎందుకంటే ఆయన నిన్ను చేరదీసేవాడు, పోయిన నిన్ను తోలుకుని వచ్చే దేవుడు, పోయిన గొర్రెలను తోడుకుని వచ్చే దేవుడు. ఆ దేవుడు మనం స్తుతించడానికి సిద్ధపడదాము. ఓకే, అందరూ కూడా మరి మోకరించి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాము. సిస్టర్ రూతమ్మ గారు ప్రార్థన చేయండి. చెప్పబడిన మాటలు, ప్రభువా నాలో प्रार्थना महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हालेलुया, 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 हालेलुया। करुणा से तेरी नया दिन दिखाता है, डाल बनकर मेरी तुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया, 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 सारे जगह में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में टेकू बस तेरे सामने, तू मेरा प्रभु, तू मेरा खुदा। हालेलुया, 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 हालेलुया। जब मैं पुकारूं तू दौड़ आता है. ప్రైజ్ ది లార్డ్. నేను మొరపెట్టినప్పుడు నువ్వు పరిగెత్తుకొని వచ్చావు యేసయ్యా. సింగ్ దట్ కోరస్. करुणा से तेरी नया दिन दिखाता है, डाल बनकर मेरी तुझे बचाता है।
నీలోనే అని ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుగా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవితంలో నీ కోసమే సాక్షాత్మై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవితంలో
సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున ధనుడున్నాడనే ధైర్యమే ఆనందమే యేసుతో జీవితం ఆనందమే నా రాజుతో జీవితం ప్రియుని సన్నిధానంలో నా ఆనందమానందమే మాటల్లో చెప్పలేని ప్రియుని సహవాసమే ఏవేవో చేసినా ఎందెందో తిరిగినా ప్రయత్నాలే ముగిసినా ఫలితమే
నా ప్రాణమా, ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. హల్లెలూయా. ప్రయత్నం చేస్తున్నాను కానీ కష్టమైంది, అయినప్పటికీ ట్రై చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతుంది. ఓకే, ఎప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చినా, ఎప్పుడు ప్రమోషన్ వచ్చినా, ఎప్పుడు ఫెయిల్ అయినా, ప్రైజ్ ది లార్డ్, ఫెయిల్ అవ్వడం కూడా దేవుని చిత్తమే. ఎందుకు ఫెయిల్ అయింది అని అనుకోవద్దు. ఓకే, మరి నాకు ప్రమోషన్ వచ్చి ఎక్కడెక్కడికి వేశారో, వెళ్ళిన చోటల్లా ప్రభుని ఘనపరిచాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి గతించిన కాలంలో ఒక వ్యక్తి జైల్లో పెట్టారు, ఒక విశ్వాసే. గతించిన కాలంలో ఆయన చేసిన తప్పులను బట్టి అతను జైలుకి వెళ్తున్నాడు, నన్ను అరెస్ట్ చేశారండి, జైలుకి తీసుకెళ్తున్నారంటే ఓకే, నువ్వు ఎక్కడుంటావు అక్కడ దేవుని మహింపరచు అన్నాను. ఒక ఆమె మరి హాస్పిటల్కి కరోనా టైంలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది, నువ్వు ప్రభుని ఘనపరచు, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అది నేర్చుకుందాం విశ్వాసిగా. ఎక్కడికి దేవుడు నిన్ను తీసుకుని వెళితే అక్కడ నువ్వు అవసరం ఉంది, అక్కడ నీ అవసరం ఉంది. దేవుని అవసరము అక్కడ ఉంటుంది, నీ యొక్క అవసరం అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రభుని ఘనపరచు, మహింపరచు, అది దేవుని చిత్తము. ఓకే, అది నేర్చుకుందాము. మరి కొంతమంది హాస్పిటల్కి వెళుతూ టెస్టులకు వెళ్తున్నానండి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని ప్రార్థన చేయండి అంటారు. ఏదో బాధ ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాం కదండి, ఈ చెయ్యంతా లాగేస్తుంది. ఈ టెస్టులకు వెళ్తున్నాం, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని ప్రార్థన అంటే, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే తగ్గిపోద్దా? ఇది తగ్గాలి, అది మెయిన్. ప్రాబ్లం ఉండొచ్చు లేకపోవచ్చు, అది మెయిన్ కాదు. ప్రస్తుతంలో ఓకే, మరి దేవునికి చిత్తం కోసం ఎదురు చూద్దాము. ప్రేమని దేవుని సంగమా, ఏది ఏ విధంగా అడగాలి ప్రభుని. ప్రభు, హాస్పిటల్కి వెళ్తున్నాం, రైట్ ట్రీట్మెంట్ నాకు దయచేయండి, రైట్ కౌన్సిలింగ్ నాకు దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. మరి లోకంలో అనేక రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చి రాంగ్ ట్రీట్మెంట్ అయ్యి అనేక రీతుల్లో మరి కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, చెవులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి రీతిలో కాకుండా రైట్ ట్రీట్మెంట్ దయచేయమని చెప్పి ప్రార్థించేయండి. ఓకే, రైట్ అపాయింట్మెంటు, రైట్ ప్లేస్మెంటు, ట్రాన్స్ఫర్ అయినా ఏదైనప్పటికీ దేవుని చిత్తము ఏది శ్రేష్టమైందో అక్కడికే దేవుడు నిన్ను తీసుకెళ్తాడు, నువ్వు నమ్మినట్టయితే. ఓకే, నమ్ముదాము, విశ్వాసం ఉంచుదాము, ప్రభువులు ముందుకు వెళదాం. వెంటనే మనల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించిన గాక. మరి వాక్యంలోనికి వెళదాము. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25 నుంచి 29 వరకు నేనే చదువుతాను మెల్లిగా. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25 నుంచి 29 వరకు. మరి దానికంటే ముందుగా ఈ వారంలో శుక్రవారము కొన్ని మాటలు పంచుకున్నాను. 38వ అధ్యాయంలోనే 7వ వచనంలోంచి కొన్ని మాటలు పంచుకున్నాను. 3 పాయింట్స్ అక్కడ చెప్పాను. ఏమిటంటే, నీవు సిద్ధముగా ఉండు. చూస్తున్నారు కదా, యెహెజ్కేలు గ్రంథం పక్క పేజీలోనే ఉంది, 38వ అధ్యాయము 7వ వచనంలో. నీవు సిద్ధంగా ఉండు, ఫస్ట్ పాయింట్. రెండవది, నీతో కూడా ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. మూడవది, నీవు వారికి కావలి అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 3 పాయింట్స్. మొట్టమొదటిగా మనం సిద్ధపడాలి, మనతో ఉన్న సమూహమును సిద్ధపరచాలి. మూడవదిగా నీవు వారికి కావలిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది యెహెజ్కేలుకు మాత్రమే కాదు, సేవకుడికి మాత్రమే కాదు, సంఘము విషయంలో కాపరి ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. మరి కుటుంబంలో, ఒక గృహములో ఒక పెద్దని ఉన్నాడంటే ఉన్న కుటుంబస్తులు మిగతా వాళ్ళ మీద, చిన్నపిల్లల వాళ్ళ మీద కాపరిగా ఉండాలి.
ప్రస్తుతాడు ఒక తండ్రి ఉన్నాడంటే కుటుంబస్తుల మీద కాపరిగా ఉండాలి. మరి పిల్లోడు వెళ్ళిపోయి ప్రతిరోజు రాత్రి 1 గంటకు వస్తున్నాడు అనుకోండి, వాడిని అడగాలి, ఏరా ఎక్కడికి వెళ్తున్నావురా, ఇంతవరకు ఏం చేస్తున్నావురా, ప్రస్తుతాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు ఇంత లేటుగా వస్తున్నాడో కాపరిగా ఉండాలి. వాళ్ళ విషయంలో కావలి కాయాలి, సేవకులు కావలి కాయాలి, కుటుంబస్తులు పెద్దవాళ్ళైన వాళ్ళు చిన్నవాళ్ళ విషయంలో కావలి కాయాలి. ఆ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరికి అప్పగించున్నాడు. నీవు సిద్ధపడాలి. రెండవది, నీతో ఉన్న సమూహమును సిద్ధపరచాలి. మూడవదిగా నీవు కావలి కాయాలి. కావలి వారిగా ఆయన పెట్టి ఉన్నాడు. ఓకే, మరలా తిరిగి వచ్చేద్దాము. నేను చెప్దాం అనుకున్నది 39వ అధ్యాయము 25 నుంచి 29 వరకు. కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా, డిస్టింక్టివ్గా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ నువ్వు చదివేది బుర్రలోకి వెళ్ళేలా చదవాలి. ఈ చెవులోంచి చదువుతూ ఈ చెవులోంచి వెళ్ళిపోయేలా కాదు, గబగబ పేజీలు తిప్పేది. ఓకే, ఏంటిది సెలవిస్తున్నాడు? నా పరిశుద్ధ నామమును బట్టి రోషము గలవాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేల్ అందరి ఎడల జాలి పడతాను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది కదండి? జాగ్రత్తగా. వారు నా ఎడల అంటే ఇశ్రాయేల్ ప్రజలు నా ఎడల చూపిన విశ్వాసఘాతకమును. మన బైబిల్ చదివినప్పుడు ప్రభు నేనేమి సరి చేసుకోవాలి, వాక్యము మన ముందుకు వస్తుంది అద్దములాగా మన ముందుకు వస్తుంది. మనం చూసినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని సరి చేసుకోవాలి. ఏమిటి చెప్తున్నాడు? ఇశ్రాయేలు అందరి ఎడల జాలి పడతాను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును. మనం విశ్వాసులము, ప్రభు నమ్మిన వాళ్ళము, వెళ్ళిపోయి బీర్ సీస తాగి ఎత్తేము, వెళ్ళిపోయి మందు సీస తాగేము, వ్యభిచారం చేసేము, దొంగతనము చేసేము. కానీ నువ్వు చేసే అనేకమైన కార్యములు ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా. ఏమిటది? విశ్వాసఘాతకము. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరిస్తారు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనులు అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. అన్యజనులు అనేక మంది ముందు నేను వాళ్ళని పరిశుద్ధపరచుకుంటాను. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇక్కను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి చెరగా పంపించాడు, చెర నుంచి విడిపించాడు. అనేక రకాల చెరలు, దాని గురించి మాట్లాడాలంటే గంట 2 గంటలు 3 గంటలైనా సరిపోదు. అనేక రకాల చెరలలోనికి ఆయన తన ప్రజలను పంపిస్తాడు. ఆయన సెలవు లేనిది జైల్లో కాదు, హాస్పిటల్లో కాదు. ఆయన సెలవు లేనిది తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలేదు అంటున్నాడు. 2 పిచ్చుకలు ఉంటే ఒకటి కూడా రాలదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఆయన సెలవు లేదు. చెరగా పంపించేదైనా విడిపించేదైనా ఆయన చెరగా పంపి వారిలో ఎవరిని ఇక్కను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి ఆయన తీసుకుని వచ్చాడు. బట్టి నేను తమ దేవుడని యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. గతి జన కాలంలో ఎలాంటి చెరలో నేను ఉండేవాడిని. హైలీ పెయిడ్, ఇద్దరికి మంచి శాలరీస్ ఉన్నాయి. అయినప్పటికీ నెలకి 50,000 అప్పు తెచ్చి వడ్డీ కట్టేవాడిని. అంటే ఈయన డబ్బులు కట్టలేదు, ఈయన కట్టలేకపోయాడు, మా డబ్బులు ఇచ్చేయండి అని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎలా పట్టుకుంటారో అన్న భయంతో ఆ యొక్క డెట్ అన్నది, ఆ యొక్క అప్పు తీసుకోవడం అన్నది చెడిపోకూడదు. డెట్, బ్యాడ్ డెట్ అంటారు దాన్ని బ్యాంకులో, బ్యాడ్ డెట్స్. అది చెడిపోయిన అప్పు. అంటే సమయమునకు అసలు ఇవ్వకపోయినా కనీసం వడ్డీ అయినా సరే ఇస్తే దట్ విల్ బి గుడ్. ఈవేళ కాకపోతే రేపిస్తాడు, ఆయన టచ్లో ఉన్నాడు రేపిస్తాడు అని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 1 నెల 2 నెలలు 3 నెలలు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఏమంటారు? ఇది బ్యాడ్ డెట్, వీడు రాని బాకీ, ఇది రాని బాకీ అని ముద్రిస్తారు. అది బ్యాడ్ డెట్ అవ్వకుండా ఉండాలని ఇంకొక 50,000 తెచ్చి మరి అప్పు తీర్చేవాడిని. ఇట్ వాజ్ గుడ్. నేను అప్పు మొత్తము తీర్చే వరకు కూడా అది మంచిగానే ఉంది ఆ యొక్క అప్పు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరి అటువంటి పరిస్థితి నుంచి విడిపించాడే. 2 లక్షలు 2.5 లక్షలతో నా కొడుకు వివాహం చేసి ఉన్నాను.
ఈ ప్రస్తుత కాలంలో 2.5 లక్షలు ఒక హాల్కే రెంట్ కడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒక హాల్కి రెంట్ కడుతున్నారు. భోజనాలు ఏంటి, బట్టలు ఏంటి, ఇంకా ఏమిటి, ఎన్ని ఖర్చులు. ప్రస్తుతంలో మనము చేసేదాన్ని బట్టి, ఉన్న రొట్టెని బట్టి దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఎంత పిండిని బట్టి రొట్టె చేయాలంటారు. ఉన్న అన్నం ఎలా సర్దుకోవాలి. ప్రస్తుతంలో అర్థమవుతుందండి. గతించిన కాలంలో ఏ స్థితి నుండి ఆయన తోలుకుని వచ్చాడు జ్ఞాపకం చేసుకుంటే, నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్న తర్వాత ఆయన ఘనపరచు. ప్రభువా, ఏ స్థితిలోంచి నువ్వు విడిపించావు, ఏ స్థితిలోంచి నువ్వు విడిపించావు. దేవా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఓకే, అప్పుడు ఇశ్రాయేలు మీద నా ఆత్మను కుమ్మరించదను. ఇప్పుడు వచ్చాను అసలు పాయింట్కి, ఇప్పుడు మెసేజ్లోకి వచ్చాను. ఏం చెప్తున్నాడు? అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేను ఇకను వారికి పరాంగుముఖుడనై ఉండను. ఇది ప్రభువు యెహోవా వాక్కు. పరాంగుముఖుడనై ఉండను. ఏమిటది మాట? మీలో ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ నాకు మాత్రం అర్థం అవ్వలేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను, పరాంగుముఖుడనై ఉండను. అప్పుడు మరలా ఇంగ్లీష్ బైబిల్ తీశాను. ఎప్పుడైనా మీకు అర్థం అవ్వకపోతే కొంచెం పైకి కొంచెం కిందకి చదవండి. అంతకీ అర్థం లేదా? ఇంగ్లీషో హిందీయో మీకు వచ్చిన భాష ఇంకో భాష చదవండి. అంతకీ అర్థం లేదా? సేవకులను లేదంటే ఇంకొక అనుభవం ఉన్న వాళ్ళని అడగండి, తెలుసుకోండి. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు పరాంగుముఖుడనై ఉండను. ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు? నైదర్ విల్ ఐ హైడ్ మై ఫేస్. నా ముఖము నేను దాచుకోను. ఎనీ మోర్ ఫ్రమ్ వాళ్ళ నుంచి ఎంత మాత్రము కూడా నా ముఖము దాచుకోను. వాళ్ళ నుంచి ఎంత మాత్రము నా ముఖము దాచుకోను. మనం ఏం చేస్తుంటాము? అనేకమైన సందర్భాల్లో మన ముఖము దాచుకుంటూ ఉంటాము. ప్రస్తుతంలో కదండి. ఎవరైనా వచ్చారనుకోండి, డబ్బులు ఇవ్వాలి, మనం నేను లేనని చెప్పు అని దాక్కుంటాం ఇంట్లో. నేను లేనని చెప్పు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం మనం నేర్పిస్తాము. నేను లేనని చెప్పు. అవునా? వాడు ఏం చేస్తాడు? డాడీ లేరండి. తెలివైన వాడైతే డాడీ లేరని చెప్పమన్నారండి. అర్థమవుతుందా? మనం తెలియకుండానే మన పిల్లలకి అబద్ధాలు చెప్పడం నేర్పిస్తాము. ముఖము దాచుకోవడము. ఆ సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ మాట్లాడిన బోర్డు ఉంటాయి. ముఖము దాచుకోవడము. కొంతమంది వచ్చినప్పుడు ముఖము దాచుకుంటాము. అమ్మో వీడు వచ్చాడా, బుర్ర తినేస్తాడు బాబు, ఎందుకు వచ్చిన బాధ, వెళ్ళిపోతాం, ముఖం దాచుకుంటాము. అనేకమైన సందర్భాల్లో మన ముఖము దాచుకుంటాము. ప్రభు కూడా మరి కొన్ని సందర్భాల్లో ముఖము దాచుకున్నాడేమో. మన యొక్క పాప స్థితిని చూసి, మన యొక్క జీవిత శైలిని చూసి ఆయన కూడా ముఖము దాచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక నేను నా ముఖము దాచుకోను. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నీ తట్టు చూడాలి, ఆయన నీ సమస్యల తట్టు చూడాలి, ఆయన నీ అనారోగ్యం తట్టు చూడాలి. చాలు చాలు, పనులు జరిగిపోతాయి. దాని పనులు జరిగిపోతాయి, వాటి కాలంలో అవి జరిగిపోతాయి. స్వస్థత అలాగే జరిగిపోతుంది. ఆయన చూడాలి. నీ ప్రార్థన ఆయన చెవిని పడాలి. చాలు. నీ ప్రార్థన ఆయన చెవిని పడకుండా సాతానుడు అనేకమైన రీతిలో అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉంటాడు. నీ ప్రార్థన ఆయన చెవిని పడ్డదా, పని జరిగిపోద్ది. సాతానుడు ఎత్తుకుని పోతాడు మధ్యలో. నీ ప్రార్థన సాతానుడు ఎత్తుకుని పోతాడు. ఎత్తుకుని పోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అన్య భాషలను ప్రభుతో మాట్లాడాలి. అన్య భాషల్లో ప్రభుని స్తుతించాలి. నీ బాధలు కష్టాలు అన్య భాషల్లో ప్రభుతో మాట్లాడాలి. ఒక్కసారి ఆయన చెవిని పడ్డదా, ఆయన నుంచి వచ్చే సమాధానం ఎవడు ఆపలేడు. ఆయన నుంచి వచ్చే స్వస్థత ఎవడు ఆపలేడు. ఆయన నుంచి వచ్చే పని ఎవ్వరూ ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. కానీ నీ నుంచి వెళ్ళే ప్రార్థన ఆపగలరు. నీ నుంచి వెళ్ళే ప్రార్థన ఆపగలరు. వాళ్ళు చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కనుక నా ముఖము దాచుకుంటాను. వాళ్ళు చేతులు పైకెత్తప్పుడు నేను చూడను. అపరాధములతో నిండి నేను చూడను, ముఖము దాచుకుంటాను. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడము కష్టతరము. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడము కష్టతరము. నువ్వు అనుకుంటాము ఓ రోజంతా ప్రార్థన చేస్తాము, 2 గంటలు ప్రార్థన చేస్తాము, 3 గంటలు బైబిల్ చదివాము. అక్రమము చేయవారులారా,
ఆయన తుడిచివేయగలడు. అక్కడి వరకు వెళ్ళనివ్వకుండా సాతానుడు ఆపేస్తాడు, మధ్యలో సాతానుడు ఆపేస్తాడు. మరి నేను డిఫెన్స్లో పనిచేసినప్పుడు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేశాను. మరి ఇక్కడ నుంచి మెసేజ్ కొట్టామంటే మెసేజ్ అంతా కూడా గాలిలోకి వెళ్తుంది, ఎయిర్లోకి వెళ్తుంది. మరి విశాఖపట్నం స్టేషన్ బ్రాడ్కాస్ట్ ఎలా చేస్తుందో సిలోను వివిధ భారతి అనేకమైన స్టేషన్లు ఎలాగైతే రేడియోలో ఆపరేట్ చేస్తున్నాయో అవి రిసీవ్ చేసుకోవడానికి కూడా మనకి రిసీవర్స్ ఉన్నాయి, రేడియోలో ఉన్నాయి, ట్యూన్ చేస్తే తీసుకోవచ్చు. అలాగే మేము పాస్ చేసిన ట్రాన్స్మిషన్ మెసేజ్ అన్నది అటు శత్రువులు తీసుకోవచ్చు, అటు మన నేవీ వాళ్ళు తీసుకోవచ్చు, మన బంధువులు అందరికీ వెళతాయి. కానీ అందరికీ అది అర్థం అవ్వకూడదు, మనవాడికి మాత్రమే అర్థం అవ్వాలి. మేము ఇచ్చిన మెసేజ్ మనవాడికి మాత్రమే అర్థం అవ్వాలి. సో నేను ఇచ్చే మెసేజ్ మనవాడికి అర్థం అవ్వాలంటే నా దగ్గర వాడి దగ్గర ఒక కోడింగ్ ఉండాలి. నేను ఉన్న మెసేజ్, నా దగ్గర ఉన్న మెసేజ్ని ఒక కోడింగ్లో దాన్ని చేయాలి. ఆ కోడింగు నేను ఎవరికైతే పంపిస్తున్నానో వాడు అర్థం చేసుకోవాలి ఆ కోడింగ్. ప్రస్తుతం సో మేము ఎప్పుడు కూడా ఆ మెసేజ్ని చెప్పవలసిన సందేశమును ఆ కోడింగ్ చేసి మేము పంపిస్తాము. ఆ మెసేజ్ గాలిలో అంతలోనే తిరుగుతుంది, అందరూ రిసీవ్ చేసుకుంటారు. శత్రువులకి వెళ్తుంది, మిత్రులకి వెళ్తుంది, బంధువులకి వెళ్తుంది, స్నేహితులకి వెళ్తుంది. కానీ అది ఎవరో తీసుకుంటారో అది శత్రువులు తీసుకుని దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాడి వలన కాదు. కానీ ఎవరి దగ్గర అయితే ఆ కోడింగ్ సిస్టమ్ ఉందో ఆయన మాత్రమే తీసుకుని దాన్ని డీకోడ్ చేసుకోగలడు, దాన్ని అర్థం చేసుకోగలడు. ఓకే, అర్థమైంది కదండి. అలాగే నువ్వు చేసే ప్రార్థన యేసయ్యకి అర్థం అవ్వాలంటే అన్య భాషలో నువ్వు మాట్లాడాలి. ప్రభు ఇచ్చిన భాష, ప్రభు ఇచ్చిన అన్య భాష కోడింగ్, ఆ భాషలో మనం మాట్లాడతాము, ప్రార్థన చేస్తాము, స్తుతిస్తాము, ఆరాధన చేస్తాము. అదవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. సో అదే అనమాట. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదను. కుమ్మరింపు. ప్రైజ్ ది లార్డ్. బిందుతో నీళ్లు ఒక వ్యక్తి మీద పోస్తే ఎలా పోస్తాము? కుమ్మరింపు. బాడీలో అన్ని పార్ట్లు తడిచిపోతాయి కదండి. డొక్కుతో పోసామనుకోండి, ఒక గ్లాస్తో పోసామనుకోండి ఎలా ఉంటుంది? ఈ పక్క తడవదు, ఈ పక్క అసలు క్వశ్చనే లేదు, తలే తడవదు. సో ఆయన ఇచ్చేది అలా కాదు, కుమ్మరిస్తాను. అందుకే పాడుతుంటాము, కుమ్మరించుము దేవా కుమ్మరించుము. ప్రైజ్ ఆయన కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆది కాండం నుండి ఆయన కుమ్మరిస్తున్నాను అని చెప్పి యోవేల్ గ్రంథం 2:28 చెప్తున్నాడు. జోయల్ చాప్టర్ 2:28. ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను, త్వరగా చూద్దాం. యోవేల్ 2వ గ్రంథము 28 థ్యాంక్ యూ లార్డ్, వీ బ్లెస్ యూ లార్డ్. I will pour out my spirit upon all flesh. Praise the Lord. Upon all flesh. నా యొక్క ఆత్మను సమస్త జనుల మీద, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను, చాలండి, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీరు మరి ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ కొంతమంది బాప్తిసం తీసుకొని బయటకు వస్తుంటే పరిశుద్ధాత్మ పొందారు, కొంతమంది బాప్తిసం తీసుకోక ముందుగానే పరిశుద్ధాత్మను పొందారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అన్నది ఆయన వాగ్దానం. ఓకే, దాని ఉంది, అది నమ్మాలి. ప్రభువా నీ యొక్క ఆత్మను నాకు దయచేయండి. నేను చేసే ప్రార్థన సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు, నా ప్రార్థన నీ యొద్దకు చేరాలంటే నీకు అర్థమయ్యే కోడ్లో నేను ప్రార్థన చేయాలి, ఆయనకు అర్థమయ్యే భాషలో నేను మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. సో నీకు నాకు అర్థం అవ్వడానికి ఆయన పరిశుద్ధాత్మని వరం ఇచ్చున్నాడు, ఆయన కుమ్మరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు యోవేలు ద్వారా. అలాగే జకర్యా 12:10 కూడా చదవండి. జకర్యా 12:10. నేను వారిని యెహోవాయందు బలశాలురుగా చేయుదును, ఆయన నామం స్మరించుచు వారు దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను. ప్రస్తుతాడు కరుణనొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి తగినటువంటి అభిషేకము, తగినటువంటి కుమ్మరింపు ఆయన దయచేస్తాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కూడా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 17 కూడా చూడండి. యాక్ట్స్ చాప్టర్ 2:17. దానికంటే ముందు మత్తయి 3:11 చూడండి.
బాప్తిస్మిచ్చే యోహాను దాని గురించి చెప్తాడు. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటికైనను నేను పాత్రుడను కాను. ప్రైజ్ ది లార్డ్. నాకంటే వెనుక వచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రవచనం చెప్తున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిస్తాడు అని చెప్పి యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ముందుగానే చెప్పినాడు. అలాగే లూకాసు వార్త 11:13 చూడు. లూకాసు వార్త 11:13. శాంసన్ ఇటు తిరిగి కూర్చో, దూరంగా కూర్చో, దూరంగా కూర్చో. 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. ప్రైజ్ ది లార్డ్. వారి పిల్లల మీదకి నేను కుమ్మరిస్తాను. మరి ప్రస్తుత కాలంలో అనేక మంది క్రైస్తవులకి మరి ఎందుకు ఇటువంటి అంధత్వం వచ్చిందో తెలియదు, కానీ దే డోంట్ బిలీవ్. వాళ్ళు నమ్మకపోతే ఎలా పొందుతారు? సో లెట్ us బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ లుక్ టువర్డ్స్ హిమ్. దాన్ని నమ్ముదాము, ఆయన తట్టు చూద్దాము, దానికోసం ఎదురు చూద్దాము, ఆయన కోసం ఎదురు చూద్దాము. రాత్రి 12:30, 1 గంటకల్లా ఎవడో నీ బంధువు ఇంటికి వస్తాడు అన్నప్పుడు ఏం చేస్తాము? ఇంటి తలుపు చప్పుడైతే చాలు వెళ్ళి చూస్తుంటాము. ఎవరు రారు అనుకున్నప్పుడు ఏం చేస్తాము? హాయిగా తలుపులన్నీ గెళ్ళబెట్టుకుని లైట్లన్నీ ఆపేసి హాయిగా పడుకుంటాం. ఎవరు వచ్చి తలుపు కొట్టినా వస్తాను అన్నప్పుడు వస్తానన్నప్పుడు వస్తాడు కదా అని ఎదురు చూస్తుంటాం. ఎదురు చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్. ఓకే, ఐ విల్ బ్లెస్ హిమ్. ప్రైజ్. లూకాసు వార్త 24:49 చెప్తాడు, మరి టారీ ఇన్ ద సిటీ. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క పట్టణంలో మీరు నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ పొందే వరకు నా తండ్రి వాగ్దానం చేసింది. ఎవరు వాగ్దానం చేశారు? ఇది మీ మీదికి పంపుచున్నాను. నీ భర్త కాదు, నీ పొరుగు వారు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. తండ్రి వాగ్దానం చేస్తున్నాడు, పంపేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. పైనుండి శక్తి పొందే వరకు నిలిచి ఉండండి. వెయిట్ ఫర్ హిమ్, లుక్ ఫర్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసం ఎదురు చూడండి. ప్రభువా నన్ను నింపండి నీ యొక్క మాటతో, నీ అభిషేకంతో. ప్రైజ్ ది లార్డ్. లోకములో కలుషితమైన లోకము, సిద్ధాంతము కలుషితం చేశారు, వాక్యము కలుషితం చేశారు, విశ్వాసము కలుషితం అయిపోయింది. అటువంటి లోకంలో ఉన్నావు. దేవునికి ఆత్మచేత నువ్వు నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా తిరిగి వచ్చేదాము. ఎక్కడ ప్రారంభించాము? యెహెజ్కేలు గ్రంథము 39లో ఉన్నాము. యెహెజ్కేలు 39లో, అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేకమైన చోట్ల దీని గురించి స్టడీ చేస్తే చెప్పబడతాయి. ఎవరు కూడా మనల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, మరి ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేను ఇక వారికి పరాంగుడనే ఉండను. నేను ఇంకా నీకు ముఖము నేను దాచుకోను. ప్రైజ్ ది లార్డ్. నా ముఖము నీకు దాచుకోను. ప్రస్తుతం అమ్మో ఆడొస్తున్నాడా, డబ్బులు అడుగుతాడు రా బాబు అని ముఖం దాచుకుంటారు కదండి. ఆడొస్తున్నాడా, కోరికలే కోరుతుంటాడు. ఆడొస్తున్నాడా, అన్ని కోరికలే. ప్రభు అది ప్రభు కూతురు పెళ్ళి అవ్వాలి ప్రభు, అవ్వలేదు, అయిపోయింది ప్రభు. కూతురికి చాలా అయిపోయింది, పిల్లలు లేరు ప్రభు. కూతురికి పిల్లలు వచ్చారు ప్రభు. మగపిల్లడు అయితే బాగుండు ప్రభు. ఓకే, మగపిల్లడు, ఆడికి కూడా పెళ్ళి అవ్వాలి ప్రభు, ఆడికి కూడా ఉద్యోగం రావాలి. నీ కోరికలకు అంత ఉండదు. నేను కనబడితే వీడు అన్ని కోరికలు అడుగుతాడు, ముఖం దాచుకుంటాడు. ప్రభు ముఖం దాచుకుంటాడా? ప్రస్తుతంలో ఆయన చేసిన మేళను బట్టి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉందాము. కృతజ్ఞత లేని వారిగా ఉండొద్దు, విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. పైన చెప్పాను 26వ వచనంలో, విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. విశ్వాసఘాతకులుగా ఉన్నావా, ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. ఆయన ఆత్మతో నువ్వు నింపబడాలంటే ప్రియమైన దేవుని సంగమా, వాక్యాన్ని విందాము, వాక్యముతో సహవాసం చేద్దాము, వాక్యములో ఎదుగుదాము. వాక్యములో నువ్వు ఎదిగితే ఒక దినాన ప్రభు ప్రక్క నువ్వు ఉంటావు. ప్రస్తుతం ఏదో ఆదివారం కదా కాసేపు చర్చిలో కూర్చుని ఉండి వచ్చేస్తే సరిపోదు అనుకోవద్దు. నువ్వేమి నేర్చుకున్నావు, నీ జీవితంలో ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఓకే,
ప్రతి దినం కూడా వాక్యంలో ఎదుగుదాము. వింటున్న మనలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్